హైవేస్ నిన్నే మనం మాట్లాడుకున్నాం. కవితకి, దట్ మీన్స్ మన ఎమ్మెల్సీ కవిత, ఆమె తిహార్ జైల్లో ఉన్నారు కదా, సిబిఐ వాళ్ళు ఆమెను విచారిస్తామని అన్నారు. కోర్టు ఓకే విచారించని చెప్పింది. ఆమె బెయిల్ మీద తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు, తీర్పు ఇవ్వాల్సి ఉంది. శనివారం రోజు ఏమని చెప్పినారు సిబిఐ వాళ్ళకి, ఓకేనయ్యా తిహార్ జైల్లో ఉంది కదా, మీరు 1 డే బిఫోర్ జైలు అధికారులకు చెప్పి వెళ్ళేటప్పుడు మహిళా పోలీసులను తీసుకొని ఆమె ఉన్నటువంటి దగ్గరే, లేదా మీ అక్కడ విచారించడానికి మమ్మల్ని పిలిపిస్తారు కదా, అప్పుడు మహిళా పోలీసులు ఒక ల్యాప్టాప్ మీ స్టేషన్ పెట్టి ఓకే విచారణ చేయండి అన్నారు. శనివారం ఆమె మీద మధ్యంతర బెయిల్కి సంబంధించి తీర్పు ఇవ్వాల్సింది సోమవారం ఉదయం, అంటే నిన్న మన శనివారం మనం మాట్లాడుకున్నాం. ఏమని సిబిఐకి అలా చెప్పారంటే ఆమె మధ్యంతర బెయిల్ ఎవరని నాకు అనిపిస్తుందండి అని. నేను అదే చెప్పారు, మధ్యంతర బెయిల్ ఇవ్వట్లేదు, ఎందుకంటే బయటకు వచ్చి సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంది, అండ్ ఎగ్జామ్స్ వచ్చే వాళ్ళ అబ్బాయి కదా, ఇబ్బంది ఏముందిలే అమ్మా, నీకు మధ్యంతర బెయిల్ లేదమ్మా అన్నారు. నెక్స్ట్ నిన్నే మాట్లాడాం, ఈరోజు ఆమె యొక్క జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో ఈరోజు కంప్లీట్ అవుతుంది. దెన్ రిమాండ్ పొడిగింపా లేదన్నప్పుడు సిబిఐకి ఆల్రెడీ చెప్పారు కదా విచారణ చేయమని, దెన్ రిమాండ్ పొడిగిస్తారు అని చెప్పి అనుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇప్పుడు రిమాండ్ పొడిగించారు ఎప్పటి వరకు, ఈ నెల 23వ తారీఖు వరకు. తర్వాత రెగ్యులర్ బెయిల్ విచారణ ఎప్పుడు ఉంది, ఈ నెల 20వ తారీఖున ఉంది. సిబిఐలోకి విచారణ చేసి ఆమె సహకరించింది మాకు, మేము ఆధారాలు సేకరించో డేటా మొత్తం వచ్చింది లేని వాళ్ళు వెనక అంటే, ఈడీ కూడా ఈలోపు విచారణ పూర్తి అయిపోయింది మాకు అందాల్సిన అందినే అంటే, అప్పుడు రెగ్యులర్ బెయిల్ మీద వచ్చేసి ఏదైనా పాజిటివ్ వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఈడీ కానీ సిబిఐ కానీ ప్రభావం మాకు సహకరించడం లేదు, ఆమె బయటకు సాక్షులను ప్రభావితం చేసిద్ది, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి అని కోర్టు కనుక చూపెట్టింది అనుకోండి, మధ్యంతర రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా పక్కన పెట్టేసి జైల్లో ఉంచుతారు ఆమె. సో ఇప్పుడైతే రిమాండ్ అనేది పొడిగించారు, అండ్ ఈ వీక్లో సిబిఐకి ఆమె తిహార్ జైల్లోనే విచారణ చేస్తారు. ఇప్పుడు రిమాండ్ ఎప్పటి వరకు, ఈ నెల 23 వరకు. ఆ తర్వాత ఎలా ఏంటన్నది ఏప్రిల్ 20వ తారీఖున రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరిపిన సందర్భాన్ని బట్టి జడ్జిలు ఏమంటారు ఏంటనే దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ అవుతుంది.